హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలకి కేంద్ర ప్రభుత్వం నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగాలు, అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. సెంట్రల్ గవర్నమెంట్లో మీకు 45,000 పైగా జీతం ఇచ్చే జాబ్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఏజ్ లిమిటేషన్కి వస్తే కనుక 18 to 27 అయితే ఉండాలి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్పి, అండ్ అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు జాబ్ చేయాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండ్ చూడండి. ఒకవేళ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి, వాటి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, డిగ్రీ ఉన్నవాళ్ళు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేవి మనకు మన డివైన్ స్టార్టింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 అవార్డ్ అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పిలువడితే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ మనకు రీసెర్చ్ ఇన్ ఏదైతే సిద్ధా ఉందో, అక్కడ మనకు క్లర్క్ ఉద్యోగాలు అంటే అప్పర్ డివిజన్ కానీ లోవర్ డివిజన్ క్లర్క్ కానీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, లేదంటే మీరు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు నోటిఫికేషన్ వస్తుందో ఆ డేట్ నుంచి అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మనకు జూలై 11th నుంచి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే వచ్చింది. ఆ డేట్ నుంచి మనకు 60 days కౌంట్ చేసుకుంటే కనుక యాక్చువల్గా మనకు సెప్టెంబర్ 8th అయితే 60 days అవుతుంది. బట్ నోటిఫికేషన్ మాత్రం వాళ్ళు అప్లై లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 9th అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 9th కల్లా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించండి. అండ్ ఇదే వీడియోని మీకు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఇంట్రోడ్ చూడండి బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్లోన ఎలిజిబిలిటీ అంటే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ చూసుకున్నట్టయితే, ముందుగా మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పైన మీకు 19,900 నుండి 63,200 ఉంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 45,000 పైగా మీకు సాలరీ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి అడిషనల్ అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. అంటే 12th క్లాస్ పాస్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఈక్వలెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా స్టూడెంట్ వాళ్ళు కూడా. అండ్ వాటితో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. బట్ ఒకటి, ప్రజెంట్ మీకు అప్లై చేసేటప్పుడు మీకు సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ సంబంధించి సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ టైపింగ్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి మీకు 35 words per minute, ఒకవేళ హిందీ అయితే కనుక 30 words per minute మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మనకు వేకెన్సీ అన్నీ కూడా మనకు యువర్ క్యాండిడేట్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ బిలో 27 years ఉన్నట్టు వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వాటితో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. అంటే యూడీసీ అంటారు. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 25,500 నుండి 81,100 అయితే మీకు స్కేల్ పే ఉంటుంది అనమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 60,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది, ఎవరైతే అప్పర్ డివిజన్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు. ఇక క్వాలిఫికేషన్కి వస్తే కనుక మీకు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు అట్లీస్ట్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఏదైతే వాటర్ రిలేటెడ్ అప్పర్ డివిజన్ క్లర్క్గా మీరు వాటర్ రిలేటెడ్ మీరు వర్క్ చేసింటే కనుక ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ సేమ్ అనమాట, 18 నుండి 27 years ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి ఇంకొక పోస్ట్ కూడా ఉందన్నమాట, సోషల్ వర్కర్ అనేది పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి లెవెల్ 6 కింద మీకు సాలరీ వస్తుంది. బేసిక్ పైన 35,400 నుండి 1,12,400 సాలరీ ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఏంటంటే 80,000 ప్లస్ మీకు అయితే సాలరీ అయితే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ దీనికి క్వాలిఫికేషన్కి వస్తే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలి. అట్లీస్ట్ మీకు 1 year డ్యూరేషన్ తోటి మీరు డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ అయితే చేసి ఉండాలి. అండ్ వాటితో పాటు 1 year మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.
లేదంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి బిలో 30 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ దీనికి జనవరి 1, 2026 అయితే కౌంట్ అయితే చేస్తున్నారు ఇదొక్క పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలంటే గన అయితే ఒకటి మీకు నోటిఫికేషన్ మీకు లాస్ట్‌లో పేజ్‌లో అయితే ఉంటే చూసుకోండి. ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా అయితే మనకు పేజ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా సోషల్ వర్కర్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ పేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్ అనేది 2 పేజ్‌లు అయితే ఉంటాయి. అండ్ థర్డ్ పేజ్ అనేది అంటే కొన్నిటికి థర్డ్ పేజ్ ఉంటుంది, కొన్నిటికి ఫోర్త్ ఉంటుంది. ఎవరైనా కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవాలంటే ఈ పేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అనెక్సర్ 2 అనేది, అనెక్సర్ 1 అనేది మనకు సోషల్ వర్కరు. అదేవిధంగా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే కనుక ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు అనెక్సర్ 3 లోవర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా, ఈ పోస్ట్ అయితే మీరు అంటే ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ 2 పేజ్లు అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి థర్డ్ పేజ్ అనేది ప్రజెంట్ ఎవరైతే సెంట్రల్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ ముందుగా మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే. ఇక నెక్స్ట్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా. అండ్ ఎలాంటి కొట్టువేతలు అయితే ఏవైతే ఉండకూడదు. ముందుగా మీ పేరు అయితే మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వండి. సెకండ్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా మదర్ నేము. థర్డ్ వచ్చేసి మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఫోర్త్ వచ్చేసి మీ అడ్రస్ విత్ పిన్ కోడ్, మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయండి. కింద మనకు పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ కరస్పాండింగ్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇవ్వండి విత్ పిన్ కోడ్ కూడా. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఏ విధంగా అదేవిధంగా. సిక్స్త్ వచ్చేసి సెప్టెంబర్ 9, 2026కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ అనేది మీరు కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. సెవెంత్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉందో అది మాత్రం ఇవ్వండి, ఇన్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. అండ్ ఎయిత్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఆల్టర్నేటివ్గా ఇంకొక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీ ఇక్కడ ఎస్డిడి నెంబర్ ఉంటే కూడా అది కూడా ఇవ్వచ్చు అనమాట, ల్యాండ్లైన్ అది కానీ. నైన్త్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ముందుగా 10+ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిగ్రీ కాబట్టి ఇంటర్లో మీరు ఏ గ్రూప్ అంటే గ్రూప్ ఇవ్వండి, ఎంపీసా బైపీసీ అనేది. తర్వాత ఇంటర్ బోర్డు, స్టేట్ బోర్డా లేకుంటే మీకు కాలేజ్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు డివిజన్స్ అండ్ గ్రేడ్ ఆప్టెంట్ మీకు ఎంత గ్రేడ్స్ ఏంటనేది ఇక్కడ ఇవ్వండి. మీకు సబ్జెక్ట్ మేజర్ ఉన్నటువంటి సబ్జెక్టులు అయితే ఇవ్వండి. ఎంపీసీలో వచ్చేసి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్ అవైతే ఉంటాయి. బైపీసీ దగ్గర బైపీసీలో మీకు ఏవైతే బాటనీ, జువాలజీ ఉంటాయో అవైతే ఇవ్వచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అవైతే ఇవ్వండి. ఒకవేళ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 10th వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ ఎంప్లాయీ ఎవరైతే అప్లై చేస్తూ ఉంటే కనుక వాళ్ళు యూనివర్సిటీ సర్టిఫికేట్ అయితే పంపించాలి, అదైతే చూసుకోండి. ఒకవేళ యూనివర్సిటీ లేకపోతే మీరు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది అనమాట. 11th వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు అని మీరు డీడీ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాలి. ఆ డీడీ మీరు తీసిన తర్వాత నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ అనేది ఇక్కడ ఇవ్వండి. డీడీ నెంబర్ అండ్ డేట్ అయితే ఉంటుంది, ఆ డేటు ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉందంటే కనుక ముందుగా ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా 300 రూపీస్ మీరు డీడీ అయితే తీయాలి. డీడీ వచ్చేసి ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీద మీరు పేయబుల్ అటు చెన్నై ద్వారా మీరైతే దీని అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అండ్ ఈ డీడీ నెంబరు అండ్ డేట్ మొత్తం కూడా అక్కడైతే అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్అప్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా అది కూడా ఇవ్వచ్చు. ఒకవేళ లేకపోతే ఎన్ని అని పెట్టండి. కింద మనకు డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లింగ్ ఆర్డర్ సిగ్నేచర్ చేయండి. కింద వచ్చేసి మీరు నేమ్ అయితే ఇవ్వండి. అండ్ ప్లేస్ అండ్ డేట్ కూడా ఏంటంటే మీ విలేజ్ కానీ, మీ మండలం కానీ, మీ డిస్టిక్ కానీ ఇవ్వండి. ప్లేస్ కూడా డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అయితే ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వండి. అండ్ మనకు పేజ్ నెంబర్ 3లో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మీకు ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయర్ ప్రజెంట్ మీరు స్టేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, అటానమస్ బాడీస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రమే దీని అయితే ఫిల్అప్ అయితే చేయాలి. ఎవరు కూడా ఏం జాబ్ చేయని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వచ్చేసి దీన్ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేశారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ జిరాక్స్లు ఏంటి మొత్తం కూడా చూసుకుంటే ఓన్లీ జిరాక్స్ మాత్రమే అండ్ ఒరిజినల్ వచ్చి ఒకటి మాత్రమే. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ మీరు పేమెంట్ చేస్తారు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300ది అది మీరు డీడీ చేసినది ఒరిజినల్ అయితే పంపించాలి. జిరాక్స్ తీసుకొని మీ ఇక్కడ పెట్టుకోండి జిరాక్స్, బట్ ఒరిజినల్ పంపించాలి. సెకండ్ వచ్చేసి మీరు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయితే పంపించాలి. నెక్స్ట్ మనకు మన 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ వాటి జిరాక్స్లు అయితే పంపించాలి. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మనకు ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే పీడబ్ల్యూ సర్టిఫికేట్, మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంకా మీకు డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్స్. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే 1 సెట్ జిరాక్స్ మాత్రమే. అండ్ ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది.
సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయండి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకటి మీరు మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. మెయిన్ ఎన్వలప్ తీసుకొని ఈ మెయిన్ ఎన్వలప్ మీద మీరు పైన హెడ్డింగ్ వచ్చి ఏమని రాయాలంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు. ఎల్డీఎస్సీ అయితేనా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అని, ఒకవేళ యూడీసీ అయితే యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ మీ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. ముందుగా మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాసేసండి ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్. అదేవిధంగా మనకు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ అడ్రస్ మొత్తం కూడా 2 అని పెట్టి రాసేసేయండి. ద డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్టర్ ఆఫ్ ఆయుష్, జిఎస్టీ రోడ్డు, తంబారం ఏతుందో చెన్నై 600047. ఈ అడ్రస్ని మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్మెంట్ మీద మీరు రాయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫాము అండ్ వాటితో పాటు మీరు పంపించే డాక్యుమెంట్ జిరాక్స్లు అండ్ ఒక ఫోటో అన్నీ కూడా మడత పెట్టేసి మెయిన్ ఎన్వలప్లో పెట్టేసేయండి. మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి పిన్ కొట్టేసి పోస్ట్ మ్యాన్ చెప్పండి. స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చెన్నై తమిళనాడుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 9th కాబట్టి లాస్ట్ డేటు ఆ డేట్ కల్లా రీచ్ అయితే అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ముందుకు వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రైటింగ్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అంటే షార్ట్ లిస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మనం పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేసి ప్రాపర్గా ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసి మనకైతే రైటింగ్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంది. అండ్ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఎవరైతే ఎల్డీస్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనమాట. అంటే మీకు టైపింగ్ వస్తుందా లేదా మొత్తం కూడా చెక్ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ముందుగానే ఇప్పటి నుంచి నేర్చుకోండి కంపల్సరీగా. ఇక స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే కానీ మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకు వేకెన్సీ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా సోషల్ వర్కర్కి వచ్చి ఒక పోస్ట్ మాత్రం ఉంది, అది కూడా యువర్ వాళ్ళకు. సెకండ్ వచ్చేసి మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి, అవి కూడా యువర్ వాళ్ళకు. థర్డ్ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్ ఇంటర్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు యువర్ క్యాండిడేట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి పోస్ట్ అనేది యువర్ అంటే అండర్జడ్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా. బట్ ఏంటంటే మనకు ఏజ్ లిమిట్ అనేది అప్పర్ డివిజన్ క్లర్క్కి అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి బిలో 27 years అయితే ఉండాలి. ఒకవేళ సోషల్ వర్కర్కి అయితే జనవరి 1, 2026కి బిలో 30 years వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఒకటి ఇక్కడ వేకెన్సీ తక్కువనే అయితే అనుకోద్దండి, చాలామంది ఈ విధంగా అయితే అప్లై అయితే చేయరు అనమాట, వేకెన్సీ తక్కువనే అయితే అనుకుని. అండ్ ఇంకోటి అప్లికేషన్ కూడా సరిగ్గా అయితే చేయరు. నేను ఏ విధంగా అయితే చెప్పానో అది ఫాలో అయ్యి మీరు అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.